యా అదానిపై ఇక ఏ దర్యాప్తు అవసరం లేదు. దర్యాప్తును సిట్ లేదా సిబిఐకి బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ. దర్యాప్తు పూర్తికి సెబీకి 3 నెలల గడువు. సత్యమే గెలిచింది అదాని. క్రోనీ క్యాపిటలిజంపై పోరు కొనసాగిస్తాం. ఈ తీర్పుతో కోర్టు విశ్వసనీయత పెంచుకోలేకపోయింది అంటూ ఈరోజు కోర్టు పైనే విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే గతంలో అంటే వీళ్ళకి అదేనమాట కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా న్యాయస్థానంపై నమ్మకం ఉండాలి. న్యాయస్థానంపై నమ్మకం ఉంటే ఎంతో కొంత ఇబ్బంది ఉండదు వాస్తవంగా. కానీ ఈసారి న్యాయస్థానం కూడా నమ్మే పరిస్థితి కనబడతలేదు వాస్తవంగా. ఇక చూడండి, హిండెన్బర్గ్ ఆరోపణల కేసులో అదానీ గ్రూప్కు భారీ ఊరట లభించింది. అదానీ గ్రూప్ అక్రమ పద్ధతుల్లో తన కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుంటూ వచ్చిందన్న హిండెన్బర్గ్ ఆరోపణల దర్యాప్తును సిబిఐ లేదా సిబిఐకి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అదానీ హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి పలు ప్రజా ప్రయోజన వాద్యాలపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం బుధవారం 46 పేజీల తీర్పును వెల్లడించింది. వార్తాపత్రికలు వచ్చిన కథనాలు, OCCRP వంటి థర్డ్ పార్టీ సంస్థ నివేదికల ఆధారంగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తును పిటిషన్లు ప్రశ్నించడం విశ్వాసం కలిగించేలా లేదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ ఆరోపణలపై సెబీ సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తుందని, నియంత్రణ సంస్థపై పూర్తి నమ్మకం ఉంటున్నది. అంతేకాదు సెబీ చట్టం పరిధిలో నిబంధనలు జోక్యం చేసినందుకు కోర్టుకున్న అధికారాలు పరిమితమేనని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అదానీ గ్రూప్పై దర్యాప్తుకు 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని బెంచ్ ఆదేశించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో హిండెన్బర్గ్ పెట్టుబడి మార్కెట్ నిబంధనలు ఏమైనా అతిక్రమించిందా అన్న కోణంలో పరిశీలించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని సెబీని ఆదేశించింది. అదానీ గ్రూప్పై వచ్చిన 22 ఆరోపణలు ఇప్పటికే 20 ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేసిన సెబీ మరో 2 మరింత సమాచారం కోసం వేచి చూస్తుంది. ఈ 2 అంశాల్లో విదేశీ నియంత్రణ సంస్థలతో పాటు ఇతరుల నుంచి సమాచారం రావాల్సి ఉందని, వారితో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గతంలోనే కోర్టుకు వెల్లడించారట. సో అదానీ షేర్లు జూమట. సుప్రీంకోర్టు తీర్పుతో గ్రూప్ కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. బీఎస్ఈలో అదానీ ఎనర్జీ సొల్యూషన్ షేర్ ధర 11.6% లాభపడింది. అదానీ టోటల్ గ్యాస్ 9.84%, అదానీ గ్రీన్ ఎనర్జీ 6%, అదానీ పవర్ 4.99%, అదానీ విల్మర్ 3.97 అంటూ ఇలా మొత్తానికి ఈ తీర్పు తర్వాత ఆయన షేర్లకు అమాంతంగా పెరిగిపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఇట్లా మొత్తానికైతే క్రోనీ క్యాపిటలిజంపై పోరాటం కొనసాగిస్తాం, సత్యమే గెలిచిందంటూ అదానీ క్రోనీ క్యాపిటలిజంపై పోరాటం కొనసాగిస్తామంటూ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును కూడా వీళ్ళు ఈరోజు ధిక్కరిస్తున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మారకుండా ఇంకా వాళ్ళపైన వీళ్ళపైన ఆరోపణలు చేస్తా అంటే కుదరదట.